సేవా భారతి ప్రస్తుతం మీరు వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు, రైట్? తెలంగాణ ప్రాంతానికి. అయితే సుమలత గారు సేవా భారతి వైస్ ప్రెసిడెంట్ అని చెప్పాలి అనిపించలేదు నాకు ముఖ్యంగా. దాని అందరికీ మించి, ఎందుకంటే ఈ డాక్టర్ అనేది నేను చాలా మంది డాక్టర్స్ చూస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నారు. అండ్ ఈ రోజుతో పోలిస్తే ఒకప్పుడు డాక్టర్ అవ్వాలంటే ఇంకా కష్టం, నిజం. చాలా అంటే చాలా కష్టం. నిజం. అండ్ డాక్టర్ అయ్యారు. దాదాపుగా అంటే పార్థ డెంటల్స్ దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో, మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో కలిపి ఒక 150-200కి మించినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మీరు డైరెక్టర్ గా వర్క్ చేశారు, రైట్? అదంతా కాదు అని చెప్పేసి సమాజము సేవ ఎలా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఎలా, ఎందుకు? ముందు మాటగా ఇప్పుడు మీ ఛానల్ నుంచి నేను మొదలు పెడతాను. రిఫ్లెక్షన్ భారత్, మీరు దేన్ని రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అసలైన భారతీయతని. అసలే భారత, మన అసలైన భారతీయతలో సేవ అన్నది పుట్టుకతో వచ్చే ఒక గుణం. ఏ కారణమైనా అయిండొచ్చు కాక, మనం వృత్తి ఏదైనా అయిండొచ్చు కాక, మన కోణం ఏదైనా అయిండొచ్చు కాక, సేవ అన్నది ఈ భారతావనిలో మనిషిలో పుట్టుకతో వచ్చే ఒక గుణం అని నేను నమ్ముతాను. అంటే కుటుంబ పరంగా కావచ్చు కాక, రకరకాల ఒత్తిడులు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. మీరు అన్నట్టుగా డాక్టర్ అవ్వచ్చు, ఏ వృత్తిలో వెళ్ళినా కానీ సేవ అనేది మన జెనెటికల్గా, అంటే మన శరీరంలో నిర్లిప్తమై ఉన్న ఒక గుణం. అది మన పెద్దల్లో చూసాము, మన తరతరాల్లో చూస్తూ వస్తున్నాం.